కౌటిల్య ఈ కౌటిల్యస్ టైం టేబుల్ ఏంటంటే ఒక కింగ్కి ఇతను పొద్దున్న అంటే డేకి నైట్కి సపరేట్గా చేసేది అనమాట. డేలో ఏం చేయాలి, నైట్ ఏం చేయాలి, పొద్దున్న ఏం చేయాలి, రాత్రి ఏం చేయాలి అని రెండు రకాలుగా చేసేవాడు అనమాట. అంటే ఇతను కౌటిల్య అనే అతను ఏంటంటే పొలిటికల్ స్ట్రాటజిస్ట్, ఎకానమిస్ట్ అనమాట. ఇతను ఒక స్ట్రాటజిస్ట్, ఒక ఎకానమిస్ట్ అనమాట. ఇతను అర్థశాస్త్ర కూడా రాశాడు. ఇతను అడ్వైజర్ ఆఫ్ చంద్రగుప్త మౌర్యకి అడ్వైజర్ కింద ఉండేవాడు అనమాట. అందుకే తర్వాత ఈ యొక్క మౌర్యన్ ఎంపైర్ ఎస్టాబ్లిష్ చేయడానికి మూల కారకుడు అయ్యాడు. అర్థశాస్త్రాలో ఇందులో ఏం మెన్షన్ అంటే ఒక సెక్షన్ ఆఫ్ అర్థశాస్త్రంలో ఏం మెన్షన్, డైలీ రొటీన్ ఏం చేయాలి కింగ్ అనేది మెన్షన్ చేశాడు అనమాట. గైడ్ లైన్స్ ఫర్ గవర్నెన్స్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, డిప్లొమసీ ఇవన్నీ చేశాడు అనమాట. ఇతను డివిజనల్ టైం టేబుల్ అని 8 కింద చేశాడు అనమాట. ఒక్కో యూనిట్ 16 యూనిట్స్ అనమాట. మొత్తం 16 యూనిట్స్ కింద చేశాడు. ఒక యూనిట్ వచ్చి 1.5 hour అనమాట. ఇది పర్పస్ ఆఫ్ టైం టేబుల్ ఏంటంటే కాన్స్టెంట్గా ఏదో దాంట్లో ఎంగేజ్ అవ్వాలి స్టేట్ అఫైర్స్లో అనమాట. ఎలోస్ టైం టు అడ్మినిస్ట్రేషన్, మిలిటరీ అన్ని వర్క్ చేయాలన్నమాట. ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్, కన్సల్టేషన్. సో అతను ఏమీ ఖాళీ లేకుండా అన్ని ఇన్వాల్వ్ అవుతాడు అనమాట. పర్సనల్ యాక్టివిటీస్ లైక్ బాతింగ్, స్లీపింగ్ ఆర్ ఒమిటెడ్ అనమాట. ఇందులో నుంచి మ్యాక్సిమం అన్ని తీస్తాడు. ఇన్ సమ్ రికార్డ్స్ కొన్నట్లో ఉన్నాయి కానీ మ్యాక్సిమం అన్నింటిలో తీస్తాడు అనమాట. డే టైమ్ అండ్ నైట్ టైం రెండు రకాలుగా చేస్తాడు. డే టైం ఏం చేస్తాడంటే అతను డే టైమ్ ఫస్ట్ ఏంటంటే రిపోర్ట్స్ చూస్తాడు. మిలిటరీ సంబంధించి అతను ఫైనాన్షియల్ రికార్డ్స్ కానీ ఇవన్నీ రికార్డ్స్ చూస్తారనమాట. డిఫెన్స్ అకౌంట్స్ కానీ అదనమాట. మిలిటరీ రిపోర్ట్స్, ఎన్షూర్ సెక్యూరిటీ ఎన్షూర్ చేయడం, ఎగ్జామిన్ ఫైనాన్షియల్ రికార్డ్స్ అండ్ ట్యాక్స్ రెవెన్యూ అండ్ స్టేట్ ఎక్స్పెన్సెస్ అనమాట. ఫస్ట్ ఇవి అనమాట డిఫెన్స్ సంబంధించి. తర్వాత పబ్లిక్ అఫైర్స్ అనమాట. వాళ్ళు ఏంటి ప్రాబ్లమ్స్ కానీ, అర్బన్ రూరల్ ప్రాబ్లమ్స్ కానీ, జస్టిస్ అండ్ గవర్నెన్స్ ఎలా మెయింటైన్ అవుతుందా లేదా అనేది కానీ చూస్తారనమాట. తర్వాత థర్డ్ వన్ ఫస్ట్ ఏంటి మిలిటరీ, తర్వాత ఏంటి ఫస్ట్ డిఫెన్స్ అనమాట. తర్వాత ఏంటంటే ఈ యొక్క పబ్లిక్ అఫైర్స్ అనమాట. థర్డ్ వచ్చి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, కరస్పాండ్ రిసీవ్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ స్పైస్. ఏదైనా సీక్రెట్గా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా, ఇంపార్టెంట్ పాలసీస్ వయా లెటర్స్ కానీ, మీటింగ్ కానీ ఏమైనా చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏమైనా వచ్చినాయి అలాంటి ఎట్ల గురించి మినిస్టర్స్ వచ్చి కలుస్తాడు అనమాట. తర్వాత వచ్చి రిలాక్స్ అవుతూ ఉంటాడు. ఇదనమాట ఫస్ట్ ఏంటి డిఫెన్స్, తర్వాత పబ్లిక్ అఫైర్స్, ఇదనమాట పబ్లిక్ అఫైర్స్. థర్డ్ వన్ వచ్చి రెవెన్యూ, క్యాష్, హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ అనమాట. ఇదనమాట రెవెన్యూ అండ్ క్యాష్ అండ్ అసైన్ టాస్క్ టు హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి టాస్క్ ఇవ్వడం, అడ్మినిస్ట్రేషన్ అనమాట. ఫోర్త్ ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనమాట అండ్ స్పైస్. ఫిఫ్త్ ఏంటంటే రిలాక్స్ అండ్ ఎంజాయ్ హిమ్సెల్ఫ్ ఆర్ హోల్డ్ కన్సల్టేషన్స్, ఎంటర్టైన్ అవ్వడం, లేకపోతే మీట్ అడ్వైజర్స్ ఫర్ డిస్కషన్స్ అనమాట. ఏదైనా అడ్వైజ్ తీసుకోవడం కానీ అలాంటి, లేకపోతే రివ్యూ ఎలిఫెంట్స్, హార్సెస్. తర్వాత ఏంటి ఈ హార్సెస్ కానీ, రివ్యూ కానీ ఇవన్నీ చేయాలన్నమాట. ట్రూప్స్ కానీ, ఆర్మీ రెడీనెస్ కానీ, ఇన్ష్యూర్స్ మిలిటరీ స్ట్రెంత్ అండ్ ట్రైనింగ్ అనమాట. డిస్కసెస్ మిలిటరీ పాలసీ విత్ కమాండర్ ఇన్ చీఫ్ అనమాట. 7th ఈ 7 టాస్క్లు చేస్తాడు. మార్నింగ్, నైట్ వచ్చి పడుకునేటప్పుడు ఈ సీక్రెట్ స్పైస్ కానీ వాళ్ళతో కానీ ఇంటర్వ్యూ చేస్తాడు అనమాట. తర్వాత గో టు బెడ్ వెళ్ళినప్పుడు కొంచెం మ్యూజిక్ అనేది వింటాడు అనమాట. తర్వాత కంటిన్యూస్ స్లీప్ చేస్తాడు. లేచిన వెంటనే ఏంటంటే ఇదనమాట లెగిసిన వెంటనే మ్యూజిక్తో లెగిస్తాడు అనమాట. తర్వాత వచ్చి కౌన్సిలర్స్ డిస్పాచ్ సీక్రెట్ ఏజెంట్స్ అనమాట. సీక్రెట్ ఏజెంట్స్ని పంపించేసి కౌన్సిలర్స్తో మాట్లాడతాను అనమాట. సీనియర్ అడ్వైజర్స్ కానీ, గ్యాదరింగ్ ఇంటెలిజెన్స్ కానీ, రిసీవ్ బ్లెస్సింగ్స్ అనమాట. లేకలేగానే తర్వాత బ్లెస్సింగ్స్ అనేవి తీసుకుని ఫిజిషియన్స్, చీఫ్ కుక్ అండ్ ఆస్ట్రాలజర్ అనమాట. అశోకస్ రూట్ టు బుద్ధిస్ట్ పిల్గ్రిమేజ్ అనమాట. ఇదనమాట అశోక మౌర్యన్ ఎంపరర్ హూ ఎంబ్రేస్డ్ బుద్ధిజం ఆఫ్టర్ ద కళింగ వార్ అనమాట. ప్రమోటెడ్ ధమ్మ అనమాట. బుద్ధిస్ట్ ప్రిన్సిపల్స్ అండర్ టుక్ పిల్గ్రిమేజెస్ అనమాట. మౌర్యన్ ఎంపరర్ హూ ఎంబ్రేస్డ్ బుద్ధిజం అనమాట ఆఫ్టర్ ద కళింగ వార్ అనమాట. మౌర్యన్ ఎంపరర్ హూ ఎంబ్రేస్డ్ బుద్ధిజం అనమాట ఆఫ్టర్ ద కళింగ వార్. ప్రమోటెడ్ ధమ్మ అనమాట. అండర్ టుక్ పిల్గ్రిమేజెస్ అనమాట. పిల్గ్రిమేజెస్ తీసుకున్నాడు అనమాట అప్పుడు కళింగ వారు. 256 nights అనమాట. వాళ్ళు ఎలా తీసుకున్నాడు అని మోస్ట్ హిస్టోరియన్స్ అనేది ఒక రకంగా, విఎస్ స్మిత్ అనేది పుట్టి నుంచి చచ్చిపోయిన వరకు ఎలా చేసాడో అలాగా జనార్దన్ భట్ట అనే అతను కొంచెం మార్చాడు అనమాట. ఈ పుట్టింది ఎర్లీ లైఫ్ అనేది తప్ప మిగతా అంతా యాస్టీస్గా విఎస్ స్మిత్ లాగే ఇచ్చాడు అనమాట. మోస్ట్ హిస్టోరియన్స్ అనేది అటు ఇటుగా ఉంటుంది అనమాట. లైక్ బోధ్గే అనేది అనమాట. బోధ్గేలో ఏంటి అతను ఎన్లైట్మెంట్ అయింది. ఫస్ట్ అక్కడికి వెళ్ళాడని, తర్వాత చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళాడని, తర్వాత పుట్టిన దగ్గరికి వెళ్ళాడని, తర్వాత ఏంటి కపిలవస్తు అంటే అక్కడ సారనాథ్ ఫస్ట్ కపిలవస్తు అంటే
ఇదనమాట కపిలవస్తు అంటే బుద్ధ ఎర్లీ లైఫ్ అనేది దగ్గరికి, తర్వాత సారనాథ్ దగ్గరికి, తర్వాత శ్రావస్తి దగ్గరికి అనమాట. ఒక పుట్టిన తర్వాత నుంచి ఇలా అనమాట. ఫస్ట్ ఏంటి ఎన్లైటన్మెంట్ దగ్గరికి వెళ్ళి చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళి, తర్వాత పుట్టి దగ్గర నుంచి ఎలా జరిగింది అలా జరిగింది. తర్వాత స్మిత్ లుంబిని దగ్గరికి, తర్వాత వచ్చి కపిలవస్తుకి, తర్వాత వచ్చి ఎన్లైట్మెంట్ బోధ్గయాకి, తర్వాత సారనాథ్కి, తర్వాత శ్రవస్తికి, తర్వాత కృష్ణ దగ్గరికి అలా వెళ్ళాడు. తర్వాత ఇతనే ఉండడం బోధ్గయ, తర్వాత వెళ్ళాడు ఇదనమాట. తర్వాత సారనాథ్, శ్రవస్తి, బోధ్గయ అనే తర్వాత ఎన్లైట్మెంట్, కృష్ణనగర్, తర్వాత లాస్ట్ అని జనార్దన్ భట్ట అనేది ఫాలో అవుతాడు అనమాట. అది ఈ యొక్క ఇదేంటి ఎవరైతే ఈ అతను చాణక్య నమ్ముతున్నాడో అతను ఇలాగ అతని యొక్క డేని ఎలా అనేది ఒక స్ట్రాటజీగా ప్రకారం నువ్వు ఇది చేయాలి, ఈ డేలో ఈ సగం చేయాలి, ఈ డేలో ఇది చేయాలి, ఈ మొత్తం అంతా అలా చేసుకుని స్ట్రాటజీస్ చేసుకుని చేశాడు అనమాట. ఇదేంటి చాణక్య స్ట్రాటజీస్ అనుకో.